కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో 7,974 ఎకరాల్లో శనగ పంటను సాగు చేస్తున్నట్టు తెలిపారు. క్వింటాకు 5,875 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్యే అన్నారు. గతం కంటే ఎక్కువగా శనగ రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించిందని స్పష్టం చేశారు. దళారీ వ్యవస్థను నమ్మి రైతులు మోసపోవద్దని ఎమ్మెల్యే అన్నారు. ఒంగోలు, మద్దిపాడు, నాగలపులపాడు మండలాల్లో శనగల కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య చైర్మన్ మండవ జయంత్ బాబు తెలియజేశారు. అమ్మకాలు చేసిన రైతులకు 24 గంటల్లోపే ప్రభుత్వం సొమ్ము జమ చేస్తుందంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ డైరెక్టర్ వీరభద్రరావు, మేనేజింగ్ డైరెక్టర్ నర్రా సురేంద్రబాబు రైతులు పాల్గొన్నారు. సార్ చూడరా అది మనం గమనించుకుంటే ఈరోజు ఉండే మా శనగలు ఏదైతే కొనుగోలు ఉందో దాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రత్యేకించి మనం ఒకసారి చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో ఒక క్వింటాకి 5,550 రూపాయలని ఆ రోజు మద్దతు ధర ఆ రోజు ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత బయట మార్కెట్లో 5,600 నుంచి 5,800 బయట మార్కెట్ కొనుగోలు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం 25-26లో క్వింటాకి 5,875 రూపాయలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయించింది. దానికి బయట మార్కెట్లో 5,100 జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనము చేసేది ఈరోజు రైతుల కోసం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కూడా పోయినసారి దాని మీద ధర పెంచడం, అదేవిధంగా పోయినసారి మీద ఎక్కువ 80,000 టన్నుల వరకు మన నిల్వ ఉందని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు ఒంగోలు, కొత్తపట్నం, ఒంగోలు అర్బన్లో మొత్తం కలిపి 7,974 ఎకరాలలో 6,891 మెట్రిక్ టన్నులు కూడా ఈరోజు రైతులు పండించడం కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉండే పరిస్థితుల్లో 4 కొనుగోలు కేంద్రాలను కూడా ఒంగోలులో పెట్టారు. ఒంగోలు, అదేవిధంగా మద్దిపాడు, అదేవిధంగా నాగులపులపాడు ఈ మండలాలతో పాటు కొన్ని విలేజెస్ను కూడా ఇక్కడ మద్దతుగా కొనుగోలు కేంద్రాల్లో ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముత్తునతులపాడు, గుడిమిలపాడు, దశరాజపల్లి, కొప్పోలు, గుడిగుండు వారిపాలెం, అదేవిధంగా పాడిబండ్ల వారిపాలెం, ఆలూరు, అల్లూరు, గాదిపాలెం, తర్వాత పేర్లమిట, ఇవన్నీ కూడా రైతులు కూడా ఇక్కడ కేంద్రాలను పెట్టుకొని రైతులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడికి సెంటర్లను కూడా పెట్టి ఈరోజు మార్కెట్ యార్డ్ ద్వారా ఈరోజు కొనుగోలు చేయడానికి ఈరోజు ఇక్కడ మనం కూడా ప్రారంభించుకున్నాం. రైతులకు కూడా అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన జేడీ అగ్రికల్చర్ మన శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని అన్ని కేంద్రాల్లో ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈరోజు అధికారులు కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా బయట వాళ్ళకి ఇవ్వకుండా, ఎవరైతే బయట ఏజెంట్లు ఉంటారో వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చిన ధరకి ఇచ్చి వాళ్ళకి ప్రాంప్ట్గా పేమెంట్లు వచ్చేటట్టుగా ఇవన్నీ కూడా అగ్రికల్చర్ నుంచి చూసే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే బయట వాళ్ళకి ఏదో బయట మార్కెట్ వాళ్ళకి ఇచ్చి
వాళ్ళ పేమెంట్లు సరిగా ఇక రైతులు ఇబ్బందులు పడతా ఇవన్నీ పరిస్థితులు తెచ్చుకోకుండా ఈరోజు ప్రభుత్వం ఒకటి నిర్ణయించిన తర్వాత ప్రభుత్వానికి తగ్గట్టుగా రైతులు ఎక్కడికెక్కడికి మీకు అందుబాటులో ఉండేటట్టుగా కేంద్రాలు పెట్టారు కాబట్టి దాంట్లో అమ్ముకొని మీ అందరూ కూడా ఏదైతే మీరు పండించిన పంటని మీరు అందరూ కూడా అమ్ముకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఏఎంసీలో ఇక్కడ ఒక 3 మండలాలు అదేవిధంగా విలేజెస్ కూడా కొన్ని పెట్టారు. అందరూ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి ఇవాళ నుంచి ఇక్కడ శనగల కొనుగోలు కూడా కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన వాళ్ళందరూ కూడా వచ్చిన రైతులకి అదేవిధంగా అధికారులకి మా ఏఎంసీ చైర్మన్లకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.